మీ ప్రాణం విలువ ఎంత? మీ రీల్కి వచ్చిన 1 బిలియన్ వ్యూసా, లేక మీ రీల్కి వచ్చిన 10 మిలియన్ లైక్సా, లేక 1 lakh షేర్సా? నా రీల్ వైరల్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి అని అందరూ అనుకుంటారు. కానీ మీకు వచ్చిన ఆ ఫేమ్ మీకు జరిగిన నష్టాన్ని, మీరు లేని లోటుని తీరుస్తుందా? నాకు సోషల్ మీడియాలో ఫేమ్ వస్తే చాలు, జీవితంలో ఇంకేం అవసరం లేదు అంటే మీకు వచ్చిన ఫేమ్ ఒక్క 1 వీక్ అయినా మీకు ఉంటుందా? ప్రాణాన్ని రిస్క్లో పెడితే వచ్చిన మజా మీ ప్రాణం పోయేంత వరకు వచ్చే హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్లో మజా కంటే ఎక్కువగా ఉంటుందా? ఏ గవని ఎప్పకు 30 సంవత్సరాలు కష్టపడి రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వడం కంటే 30 సెకండ్లు లైఫ్ని రిస్క్ చేసి రియల్ లైఫ్లో ఫేమస్ అవ్వడం బెటర్ అంటే మాత్రం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. మన పురాణాల ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం, కానీ మన సోషల్ మీడియా ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నది సెలబ్రిటీ యుగం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ చేసుకుంటూ చాలా మంది ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కోలాగా రీల్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని మనం 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్, ప్రాణంతో రీల్స్ చేసేవారు. సెకండ్, ప్రాణాలు పోగొట్టుకునేలా రీల్స్ చేసేవారు. ఈ రకం వాళ్ళు చాలా ఇష్టంతో, ఇంట్రెస్ట్తో, ప్యాషన్స్తో రీల్స్ చేస్తూ ఉంటారు, ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళలో కొంతమంది లైక్స్తో కొట్టించుకుంటుంటే, కొంతమంది మాత్రం కామెంట్స్తో తిట్టించుకుంటున్నారు, ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ రకం వాళ్ళు మన అదృష్టం బాగుంటే సోషల్ మీడియాలోనే కనబడకుండా పోతారు, వాళ్ళ అదృష్టం బాగుంటే బిగ్ బాస్లో సెలబ్రిటీగా కనబడతారు. వీళ్ళతో మనకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కానీ రెండో రకం వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేలా రీల్ చేసేవారు. ఈ వీడియో మాత్రం స్పెషల్లీ వీళ్ళ కోసం మాత్రమే. వీళ్ళ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న రియల్ టైం స్టోరీ చెప్పుకుందాం. ఒక విలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అబ్బాయి ఉండేవాడు. అండ్ ఆ అబ్బాయి అతని తమ్ముడితో కలిసి సోషల్ మీడియాలో రీల్స్ అండ్ షార్ట్స్ చేస్తూ అప్లోడ్ చేస్తుండేవాడు. అయితే అతని తమ్ముడు వీడియో తీస్తుంటే ఆ అబ్బాయి మాత్రం లిప్సింక్ వీడియోలు, డబ్ స్మాష్లు, డాన్సులు అండ్ ప్రాంక్లు చేస్తూ ఉండేవాడు. అయితే ఎన్ని రోజులు చేసినప్పటికీ, ఎన్ని రీల్స్ చేసినప్పటికీ అతను ఎప్పుడు ఫేమస్ అవ్వలేదు. ఒక్క 1 lakh వ్యూస్ కూడా ఏ రీల్కి కూడా రాలేదు. దాంతో అతను చాలా నిరాశ చెంది సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న రీల్స్ని ఒక్కసారి చెక్ చేశాడు. దాంట్లో ఏం కంటెంట్ చేస్తే ఫేమస్ అవుతుందో అని ఒక్కసారి గమనించాడు. దాంట్లో అతనికి దొరికింది ఏంటంటే స్టంట్స్ అండ్ అడ్వెంచరస్ థింగ్స్ కానీ, ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ ఫేమస్ అయ్యే రీల్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో ఆ అబ్బాయి కూడా ఏదో ఒక స్టంట్స్ కానీ, అడ్వెంచరస్ థింగ్స్ కానీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆ అబ్బాయి సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా ఒక వ్యక్తి ట్రైన్ పై నుంచి స్టంట్ చేస్తున్న వీడియోని చూశాడు. అండ్ దానికి ఉన్న వ్యూస్, లైక్స్, కామెంట్స్ అన్ని చూశాడు. అతను ఫేమస్ అవ్వడాన్ని తను గమనించాడు. దాంతో ఆ అబ్బాయికి ఒకటి అర్థమైంది, సేఫ్ కంటెంట్ ఎప్పుడు ఫాలోవర్స్ని, ఫేమ్ని ఇవ్వదని. ఓన్లీ అడ్వెంచరస్ అండ్ డేంజరస్ కంటెంట్ మాత్రమే ఫేమ్ని, ఫాలోవర్స్ని ఇస్తుందని అర్థమైంది. దాంతో అతను కూడా అడ్వెంచరస్ థింగ్స్ లాంటివి, స్టంట్స్ లాంటివి చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఒక అడ్వెంచరస్ స్టంట్ని అతని తమ్మునికి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీయమని చెప్పాడు. అయితే ఆ అబ్బాయి అలా స్టంట్స్ చేస్తూ అతని తమ్ముడితో వీడియో తీయించుకుంటూ చాలా రీల్స్ చేశాడు. కొద్దిగా ఫేమస్ అవ్వడం ప్రారంభించాడు. అయితే ఒక రోజు ఒక స్టంట్ చెప్పాడు. దాంతో అతని తమ్ముడు అతనికి వద్దని చెప్పాడు. ఎందుకంటే ఆ స్టంట్లో ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోతుంది కాబట్టి. ఆ తమ్ముడు వారు చేసిన ఆ అబ్బాయి మాత్రం వినకుండా ఆ స్టంట్ గురించి ప్రయత్నించాడు. ఆ స్టంటే ఒక సగం కన్స్ట్రక్షన్లో ఆపి ఉన్న ఒక బిల్డింగ్ పై నుంచి ఫ్లిప్ కొట్టడం. ఆ అబ్బాయి అతని తమ్ముడికి వీడియో తీయమని చెప్పి అతను ఫ్లిప్ చేద్దామని ట్రై చేశాడు. కానీ ఫ్లిప్ చేస్తున్న సమయంలో అతని కాల్ స్లిప్ అయి ఆ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయి చనిపోయాడు. ఆ తర్వాత ఆ రీల్ అప్లోడ్ అయింది, వైరల్ అయింది. కానీ అది అడ్వెంచరస్ రీల్లా కాదు, అది ఒక ట్రాజెడీ రీల్లా. చాలా న్యూస్ ఛానల్స్ ఆ వీడియో ఫుటేజ్ని కవర్ చేశాయి. చాలా మందికి ఆ చనిపోయిన అబ్బాయి పేరు నోటెడ్ అయిపోయింది. ఆ రీల్కి 3,000 వ్యూస్ వచ్చాయి, కొన్ని లక్షల కామెంట్స్ వచ్చాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి మాత్రం చనిపోయిన అబ్బాయి చూడలేకపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి చనిపోయిన అబ్బాయి యొక్క తమ్ముడు అతని వీడియోలని, అతని అకౌంట్లన్నింటినీ డిలీట్ చేసేశాడు. అతని కుటుంబం మొత్తం తీవ్ర విషాదానికి గురైపోయింది. ఆ తర్వాత ఏ ఒక్కసారి కూడా ఒక్క వీడియో కూడా, ఒక్క రీల్ కూడా అతని తమ్ముడు చేయలేదు, ఎవరిని తీయలేదు. ఇంత విషాదమైన రియల్ టైం స్టోరీ విన్నాక కూడా మీరు లైఫ్ని రిస్క్ చేసి రీల్ చేశారనుకుందాం. ఆ రీల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది అనుకుందాం. ఓకే, ఆ రీల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది, వైరల్ కూడా అయింది. మీకు చాలా 1 బిలియన్ వ్యూస్ వచ్చినాయి, 10 మిలియన్స్ లైక్స్ వచ్చినాయి, 1 lakh షేర్స్ అయినాయి. ఏమొచ్చింది? మీకు జస్ట్ ఫేమ్ మాత్రమే వచ్చింది. ఏది బ్రో ఫేమ్ని జస్ట్ అంటున్నావు, అది అంత ఈజీగా రాదు కదా అంటే, ఎస్ అది అంత ఈజీగా రాదు. కానీ ఆ ఫేమ్ ఏం తీసుకొస్తుందో, ఏం ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓకే, నువ్వు లైఫ్ ని రిస్క్ చేసి ఒక రీల్ చేసేసావు, సక్సెస్ఫుల్ గా ప్రాణాలతో బయటపడ్డావు, ఆ రీల్ వైరల్ అయిపోయింది, నీకు సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చింది. మా అంటే నీకు ఫేమ్ వస్తే సోషల్ మీడియా ఒక రోజు నిన్ను గుర్తిస్తుంది, వారం రోజులు నీ ఊరి వాళ్ళు నీ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు, నెల రోజులు నీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు చాలా బాగా చేసావురా, అసలు హీరోరా అని మెచ్చుకుంటారు. ఒక ఇయర్ మొత్తం నువ్వు చాలా హ్యాపీగా ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటావు. కానీ ఆ తర్వాత నిన్ను గుర్తించిన సోషల్ మీడియానే నిన్ను హూ ఆర్ యు అని అడుగుతుంది. నీ గురించి మాట్లాడుకున్న నీ ఊరు వాళ్ళే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. నిన్ను మెచ్చుకున్న నీ ఫ్రెండ్సే నీ ముందే ఇంకో ఫ్రెండ్ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక హ్యాపీనెస్ గురించి అంటావా? అన్ని జరిగినాక నువ్వు ఇంకెక్కడ హ్యాపీగా ఉంటావు బ్రో. ఇప్పుడు చెప్పిందంతా ప్రాణాలు పణంగా పెట్టి ఒక రీల్ని సక్సెస్ఫుల్గా చేసి అది వైరల్ అయ్యి దానివల్ల ఫేమ్ వస్తే మాత్రమే. కానీ నువ్వు ప్రాణాలు పణంగా పెట్టి చేసిన రీల్ ఫెయిల్ అయ్యి జరగరాంది జరిగి నీ ప్రాణం పోతే మాత్రం, నువ్వు చనిపోతే మాత్రం ఆ చావుకి అర్థం కూడా ఉండదు బ్రో. అలాంటి చావు చావడం అవసరమా బ్రో? ఒక్కసారి అలాంటి రీల్స్ చేసే ముందు మీ పేరెంట్స్ని కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి కానీ, మీరు ప్రేమించే వాళ్ళ గురించి కానీ, మీ బాధ్యతల గురించి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అట్లీస్ట్ మీరు సమాజంలో ఎంత వాల్యుబుల్ పర్సనో లేదా మీ ఫ్యామిలీలో ఎంత వాల్యుబుల్ పర్సనో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ విలువైన జీవితాన్ని కాపాడుకోండి. ఏ గవని ఎప్పకు 30 సంవత్సరాలు కష్టపడి రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వడం కంటే 30 సెకండ్లు లైఫ్ని రిస్క్ చేసి రియల్ లైఫ్లో ఫేమస్ అవ్వడం బెటర్. అంటే మాత్రం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. ఓకే, మీ రీల్ వైరల్ అయిపోయింది, మీకు ఫేమ్ వచ్చింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న సిచ్యువేషన్లో ఏ ఒక్క రీల్ కూడా ఒక్క రోజు కంటే ఎక్కువగా ట్రెండ్ కాదు. ఎందుకంటే నీలాంటి రీల్స్ నీలాగానే ఇంకొకటి ట్రై చేస్తుంటాడు, వానికి ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే సక్సెస్ అయ్యి నీకంటే ఎక్కువ ఫేమస్ అవుతాడు. అండ్ ఆ రీల్ వల్ల వచ్చిన ఫేమ్ వారం రోజుల కంటే ఎక్కువగా ఉండదు. అండ్ ఆ ఫేమ్ వల్ల వచ్చిన మజా మీ లైఫ్లో ఎదుర్కొనే మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్లో వచ్చే మజాలో 1% కూడా ఉండదు. ఇంత చెప్పినా కానీ నేను లైఫ్ని రిస్క్ చేసి మాత్రమే వీడియో చేస్తా అంటే మాత్రం ఒక్క లాజిక్ వినండి. 30 సెకండ్ల స్టార్ట్ చేస్తే రీల్ వైరల్ అవుతుంది, ఫేమస్ వస్తుంది, నాకు ఫ్యాన్స్, ఫాలోయింగ్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, డబ్బులు వస్తాయి, లైఫ్లో అన్నిటికంటే ఎక్కువ మజా వస్తుంది. అంటే ఏ హీరో కూడా 3 నెలలు కష్టపడి 3 గంటల సినిమా తీయడు. మీలాగే 30 సెకండ్స్ రీల్ తీస్తారు, కానీ రోప్స్ కట్టుకొని స్టంట్స్ మ్యాన్ పెట్టుకొని తీస్తారు. రోజుకు 10 వీడియోలు అప్లోడ్ చేస్తారు, మీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ సంపాదిస్తారు, మీకంటే ఎక్కువ ఫేమస్ అవుతారు, మీకంటే ఎక్కువ మజాని పొందుతారు. మరి ఈ లాజిక్ హీరోలకు తెలియక మూవీస్ తీస్తున్నారా, లేక మీకు తెలియక రీల్ చేస్తున్నారా? ఒక్కసారి తెలివైన అయితే ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. A reel goes viral in seconds, but life never comes back. Don't trade your heart rate for heartbeat. Be famous for your talent, not for your tragedy.